నామానికి వందనాలు. ఆత్మీయ తల్లికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. నిన్న మార్నింగ్ మేము మ్యారేజ్కి వెళ్తున్నాము. కార్లో వెళ్తున్నాం. మా పాప, నేను, మా హస్బెండ్ అందరు నలుగురు వెళ్తున్నాం. అయితే పొదలకూరు రోడ్ సెంటర్కి వచ్చేసరికి ముగ్గురు కుర్రోళ్ళు స్పీడ్గా వచ్చేస్తున్నారు. వాళ్ళు వచ్చి బండి స్లిప్ అయిపోయింది వాళ్ళది, మా కారు వెనక. అయితే వాళ్ళు అక్కడి నుంచి మా కారు దాకా వచ్చేస్తున్నారు బైక్తో. అయితే మాకైతే తెలియదు. నేను అనుకుంటున్నాను మా కారు తగిలిందేమో, నేను భయపడిపోతున్నాను లోపలుండి. మా ఆయన అన్నాడు, మనది కాదు, వాళ్ళు అక్కడి నుంచి వస్తున్నాను చూశాను నేను, మన కారు దగ్గరికి వచ్చి పడ్డారు వాళ్ళు, అక్కడి నుంచి స్లిప్ అయ్యి వచ్చి అని చెప్పి ఈయన అన్నాడు. అయితే అందరూ వచ్చేస్తున్నారు. అదే ముగ్గురు కుర్రోళ్ళు, ఇద్దరైతే లేచి నించున్నారు. ఒక కుర్రోడు అయితే కొంచెం సన్నగా ఉన్నాడు. వాడు ఏదైనా కారు కింద టైర్ కింద చేపెట్టేసి ఉన్నాడు. అసలు తల ఉండాలేమో, దేవుని కృప వల్ల చెయ్యి ఒకటే కారు కింద టైర్ కింద ఉండిపోయింది. అబ్బాయి అంటే లేచిన ఇద్దరు కూడా ఏం చెప్పట్లేదు, అలా షాక్ అయిపోయి ఉన్నారు వాళ్ళు. అయితే ఆ కుర్రోడు మాత్రం కారు తట్టాడు గట్టిగా, అన్న కారు తీ అనేసి కొంచెం ముందుకు పోనీ అనగానే పనికి చేయి తీసుకున్నాడు వాడు. అంతా బాగా డోక్కునేసింది వాడికి. అయితే దేవుడు ఎంతో కృప చూపించాడు మా పక్షాన. నేను ప్రతిరోజు కూడా బయటికి వెళ్ళాలంటే ప్రేయర్ చేసుకుంటాను. అలాంటి నిన్న చేసుకోకుండా బయటకు వచ్చాను. అయినా చెప్పులేసుకుంటూ ప్రభా మాకు క్షేమకరమైన ప్రయాణం ఈ ప్రభా అని ప్రార్థన చేసుకొని బయలుదేరాను. కానీ దేవుడు వాళ్ళకి ఏమీ కాకుండా, మాకు ఎటువంటి అపాయం కాకుండా కాపాడిన దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే ఒక 1 వీక్ బ్యాక్ కూడా అలాగే మా ఆయనగారు ఒక్కళ్ళే 5 గంటలకి బయటకు వెళ్తున్నారు. పాప ఊరికి వెళ్ళి వచ్చిందని అమ్మాయిని తీసుకొస్తా వెళ్ళినప్పుడు చిన్న బర్రె రోడ్లో పడుకుంటే ఈయనకి కనిపించలేదు చీకట్లో. దాన్ని చాలా దూరం ఆయన ఈడ్చుకొని వెళ్ళిపోయాడు. కానీ అది లేచి అది పారిపోయింది. ఈయన మాత్రం క్షేమంగా మళ్ళీ నాకైతే కల వచ్చింది. నేను ప్రేయర్ చేసుకుని పడుకున్నాను 4 గంటలకి తెల్లవారుజాముని. చేసుకున్నాక నేను పండుకునేసాను. ఈడొచ్చినాడికి 5 అయింది. అయితే నేను వచ్చి 7 గంటలకు మళ్ళీ లేచాను. నిద్ర లేచి అన్నాను ఇంతో, అండి మనకు ఎవరిదో కారు యాక్సిడెంట్ అయ్యింది, అది కాలువలో ఇరుక్కొనింది. వాళ్ళైతే నలుగురు సేఫ్గా బయటకు వచ్చేసారు. అది దగ్గరికి వెళ్ళి చూస్తే మన కారు అనుకున్నాను, కానీ కాదు, అది వేరే వాళ్ళ కారు. అయితే మళ్ళీ కొంచెం ముందుకు చూస్తే మా కారు కనిపించింది నాకు. ప్రభా క్షేమంగా నడిపించినందుకు వందనాలు చెప్పి ప్రార్థన చేసి పడుకున్నాను. ఇదే కల మా ఆయనకి చెప్పాను. అయితే నాకు ఆయన చెప్పలేదు ఇలా యాక్సిడెంట్ అయిందని, ఏం చెప్పలేదు. 11 గంటల, అది రోజు సండే, 11 గంటలకు నేను ప్రేయర్కి వెళ్తే చర్చికి బయలుదేరుతున్నాను. ఈయన అన్నాడు, ఒక అతనితో ఫోన్ చేసి, అన్న ఇలా కారు కొంచెం బ్రేక్ అయ్యింది అనేసి అంటే, ఇలా బరిని లాకెళ్ళిపోయానన్నా, అది కొంచెం డ్యామేజ్ అయ్యిందని చెప్పగానే అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, నా కళ ద్వారా చూపించాడని నేను చాలా దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకున్నాను. ఈయనకి ఏ అపాయం కాలేదు, దానికి కూడా ఏ అపాయం కాకుండా దేవుడు క్షేమంగా నడిపించినందుకు దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మా ప్రతి ప్రయాణంలోనూ, మా బిడ్డల ప్రయాణాల్లో, చదువుల్లో దేవుడు తోడుగొనులాగన, వారు ఇంకా ఆత్మీయ జీవితం పొందుకునేలాగా మీరు అందరూ ప్రార్థన చేయాలని కోరుకుంటూ, దేవుడు మా పట్ల, మా కుటుంబం పట్ల చేసిన గొప్ప మేలును బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రభు సహోదరి జీవితం పట్ల, వారి కుటుంబం పట్ల చేసిన మేళను బట్టి ప్రభువును స్తుతిస్తాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సహోదరి నిర్మలమ్మ సాక్ష్యం చెప్తుంది. దేవునికి స్తోత్రములు. ఇది 2 వారాలు అయింది చెప్పాలని సాక్ష్యం. పోయిన వారం అమ్మ టైం లేదనింది, గమ్మైపోయినాను. అంతకుముందు వారం కూడా రాలేదు. ఇది కొద్దిగా దేవుడు యెహోషువ వాళ్ళ అమ్మకు బాగలేకపోతే మంచి అర్ధరాత్రిలో ఆ రోజు ఆమె మంచం అంతా నన్ను ఎత్తేస్తూ ఉంది, నాకు భయంగా ఉందని చాలా అరుపులు అరిచిందన్నమాట. అప్పుడు 1:30 అయింది రాత్రి టైము. నేను ఏసు రకం తీసి ఆమెకు పూసి ప్రార్థన చేసి, నీళ్ళు కూడా ప్రార్థన చేసి ఆమెకి ఇచ్చాను. అప్పుడు చాలా డోకు చేసుకుంది ఆమె. ఆ తర్వాత బాగుందనింది, మళ్ళీ అదే విధంగా ఉంది, నాకు బాగలేదు అని లేక అప్పుడు యెహోషువ పండుకొని ఉండాడు. వాడిని లేపిన, వాడు లేచిన తర్వాత హాస్పిటల్కి తీసుకుపోతామని ఆమెను తీసుకొని రామచంద్ర హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. అక్కడ డాక్టర్ కూడా ఉన్నారంట. ఆమెకి ఇంజక్షన్ వేసి పండేసి అన్నీ చూశారంట. ఆయన చూసి ఏమి లేదు, ఇంకా అంతా బాగానే ఉంది, ఇంకా ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని చెప్పినారు. అయితే దేవుడు ఆమెని చాలా భయపడిపోయినాం అన్నమాట. ఓడు భయపడ్డాడు, నేను భయపడ్డాను. ఆమెను క్షమించి ప్రభు ఏమైనా ఉంటే ఆమెను బ్రతికించిన ఆయన నేనే సాక్ష్యం చెప్తాను ప్రభు అని ఆ రోజు చెప్పుకున్నాను. ఆమె దేవుడు ప్రాణం పోసి సజీవురాలుగా ఉంచినాడు. ఆయన కోట్లాది వందనాలు. ఆత్మీయ తల్లికి చాలా వందనాలు. మీకు అందరికి వందనాలు. నాకు కూడా ఆరోగ్య విషయంలో చాలా మేలు చేసి తీసుకొచ్చాడు దేవుడు. మీకు అందరికీ స్తోత్రం. నా కొరకు ఆరోగ్యం కొరకు ప్రార్థించండి. ప్రభు నామమునకు ఘనత కలుగును గాక. సహోదరి పెంచుకుంటున్న కుమారుడు యెహోషువ, తన పట్ల దేవుడు ఆశ్చర్యకార్యం చేశాడు.
సహోదరి పట్ల కూడా ఆరోగ్య విషయంలో దేవుడు సహాయం చేసినందుకు ప్రభువును స్తుతిస్తాం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. సహోదరి అనసూయ కూడా సాక్ష్యం చెప్తుంది. మొదటగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అలాగే సమయం ఇచ్చిన అమ్మకి నా వందనాలు, కూడి వచ్చిన సంఘానికి నా వందనాలు చెల్లిస్తున్నాను. గడిచిన నెలలో మరి నాకు 6 అన్నయ్యలు. 6వ అన్నయ్య పేరు సుందర్రావు. ఆయనకి మరి బ్రెయిన్లో బ్లడ్ బ్లాక్ అయిందని తెలియపరిచారు. తెలియపరచడం ఎట్లా తెలియపరిచారంటే ఇంకా ఏం లేదు వచ్చేసేయి, అన్నయ్యకి చాలా సీరియస్గా ఉంది అని మా పెదనాన్నగారు మనవాడు చెప్పారు. నేను అసలు చాలా బలహీనం అయిపోయాను, చాలా పెయిన్ వస్తుంది, నేను కదలలేని పరిస్థితి అయిపోయింది. ఇంకా ప్రభువుకి అప్పగించుకున్నాను. అమ్మకు ఫోన్ చేశాను. అమ్మ మొదటిసారి తీసుకోలేకపోయారు, కానీ నేను అనుకున్నాను అమ్మ ఏమాత్రమో ఎక్కడ ఉండుంటారు అనుకున్నాను. కానీ తర్వాత అమ్మగారే నాకు ఫోన్ చేశారు, ప్రార్థన చేశారు. అమ్మ అనసూయ నువ్వు వెళ్ళి రావాలి, వెళ్ళి ప్రార్థన చేసుకొని రా, చూడాలి అని అన్నారు. ప్రభువా నా ఆరోగ్యం సడన్గా వార్తినేసరికి ఎప్పుడూ లేదు ఇలా అయింది, మరి ఏం చేయాలి నాయనా, నేను ఏం చేయలేను, నేను వెళ్ళి అన్నయ్యని ఏమన్నా బ్రతికిస్తానా ప్రభువా, మరి మీ చిత్తం అయితేనే అన్నయ్యకి మారు మనసు రక్షణ దయచేయండి, నీ సన్నిధిలోనైతే మొదటగా నీ నామాన్ని స్తుతించడానికి తొందరపడతా ఉంటాడు, సమయం అయిపోయిందని ఇంట్లో పనులు అవ్వలేదని సనుగుడు గొనుగుడుతో వెళ్ళిపోతూ ఉంటాడు, సాంగ్స్ పాడుతూ ఉంటాడు. కానీ అవన్నీ ఉండకూడదుగా ప్రభువా, నా అన్నయ్య యొక్క ప్రతి పాపాలు క్షమించి నా అన్నయ్యని మీ చిత్తమైతే స్వస్థపరచండి, లేని సో నీ చిత్తమే సిద్ధించండి అని అలా ప్రార్థన చేసుకున్నాను. కానీ నేను 5 రోజుల దాకా వెళ్ళలేకపోయాను. 5 రోజుల దాకా నేను మనిషిని అవ్వలేకపోయాను, చాలా బలహీనం అయిపోయాను. కనుక మరి దేవుడు అద్భుతంగా యేసయ్య ఈ రోజు వరకు అన్నయ్య సజీవ లెక్కలు ఉండటానికి సహాయం చేశారు, మాట్లాడటానికి సహాయం చేస్తున్నారు. అన్నయ్యని మరి వదిన కొంచెం సపోర్ట్ ఉంటే నడవటానికి కూడా సహాయం చేస్తున్నారు. తను బాత్రూమ్ పనులు చేసుకోవటానికి కూడా దేవుడు సహాయం చేస్తున్నారు. మరి అంతకుముందు అయితే చూపు లేదు, మాట లేదు, అయిపోయిందనే నాకు తెలియపరిచారు. నన్ను వారు తిట్టుకున్నారు కూడా, ఎందుకు మరణానికే వస్తావా నువ్వు, బాగున్నప్పుడు మేము సంతోషంగా ఉన్నప్పుడు సంతోష కార్యాలకు రావా అని చాలా బాధపడే మాటలుగా మాట్లాడారు. కానీ నేను ప్రభువుకి అప్పగించుకున్నాను. అలాగే మరి గడిచిన మొదటి శుక్రవారం నైటు ఇక్కడ ఉదయం ప్రార్థనలో ఉన్నాను, నైట్ ప్రార్థనలో ఉన్నాను. నాకు ఆ రోజు అనిపించింది, ఇంటికి వెళ్ళే ముందు అమ్మ దగ్గరే అమ్మ వాళ్ళ బెడ్రూమ్లోనే ఉన్నాను, అనుకున్నాను ప్రభువా వెళ్ళిన క్షణమే స్నానం చేసుకొని నేను నీ మందిరంలో ఉండి నేను ఈ బలహీనతలతో ఉపవాసం ఉండలేకపోతున్నాను యేసయ్య, కనీసం ఒక్క పూటన్న ఉపవాసం ఉండటానికి నాకు సహాయం చేయి ప్రభువా అని వెంటనే స్నానం చేసుకొని, ఇంకా అది ప్రార్థనా హాల్ అనమాట నేనున్న స్థలము. మరి ఇంకెంటనే మోకరించి చాలా ఏడ్చి తెలియని యొక్క వేదన, ప్రార్థన కొరకే మెయిన్, నా ఇంటి వారి కొరకు కాదు, నా ఆరోగ్యం కొరకు కాదు. ప్రభువా అనేక ఆత్మలు నాకు సహాయం చేయి ప్రభువా అని బాగా ఏడుస్తూ ప్రార్థన చేసుకున్నాను. టైము 7:30 కూర్చొని ఉంటాను, 7:30 7ంటికి 11:30 అయిపోయి ఉంటుంది. నేను టైం కూడా చూసుకోలేదు. అప్పుడు ఇంకా లేచి కొంచెం నీరసం అనిపించింది. అప్పుడు సరే అని మామూలుగా లేచి మళ్ళీ ఎందుకు ఇంకా నేను కూర్చోలేకపోతున్నాను కింద అని అలా నడుము వాల్చాను. వెళ్ళిపోయి నడుము వాల్స్తే కుడి పక్కన నుదురు భాగంలో నుంచి పెయిన్ స్టార్ట్ అయ్యి కంట్లో కల్లా వస్తుంది. అది మళ్ళీ కుడి పక్క భాగం అంతా పెయిన్ వస్తుంది, భరించలేని బాధ. అసలు ఎంత అంటే మానవులంగా మనం భరించలేము అనుకుంటాము, కానీ భరించలేని బాధ దేవుడు అనుమతించరు. కానీ భరించలేకపోతున్నాను నా యొక్క శరీరంలో ఉన్న శక్తిహీనత చేత. అమ్మ ఫోన్ చేసి ప్రార్థన చేశారు, అమ్మ దేవుడు స్వస్థపరుస్తారు అనసూయ ధైర్యంగా ఉండు అన్నారు. కానీ అమ్మతో కూడా మాట్లాడలేని స్థితిలో ఉన్నాను నేను. మరి ఆ టైంలో మరలా అమ్మ ఫోన్ చేసి ఉంటారు, నేను ఫోన్ పట్టుకునే పరిస్థితిలో కూడా లేను.
చాలా వేదన చెందుతున్నాను. ఇంటికెళ్ళోళ్ళకి కూడా తెలియపరచకూడదు. ఎందుకు నా బాధ నా దేవుడికే తెలియాలని అలా ఉండిపోయాను. ఉండిపోతే అప్పటి వరకు నేను మంచినీళ్ళు కూడా తాగలేదు. ఇక చాలా భరించలేని బాధ. నెమ్మదిగా బయటకొచ్చి లాక్ తీసుకొని ఎవరున్నారా అని చూస్తే ఇంటి ముందు బాబు, పైన అద్దెకున్న బాబు సైకిల్ బాగు చేసుకుంటున్నాడు. నాయనా ఇంటికల్ ఆంటీ ఉన్నారేమో చూడు, నేను కొంచెం ఆంటీ వాళ్ళ దగ్గరికి వెళ్తాను నాన్న, ఆంటీ వస్తే నేను వెళ్ళగలను పట్టుకుంటేనే అని చెప్పాను. అయితే ఆ బాబు చూడటానికి కూడా ఎందుకో వెళ్ళలేకపోయాడు. మరి ఇక నేనే అట్టే నెమ్మదిగా ప్రభువా నన్ను నడిపించిన ఆయన అని లోపలికి వెళితే ఆమె నన్ను చూసి నా స్థితిని చూసి తట్టుకోలేకపోయింది. ఇంక వెంటనే పోయి సోఫాలో పడిపోయి, నాన్న అమ్మ నాకు పెయిన్ వస్తుందమ్మా, నేను మాట్లాడలేను అంటున్నాను. అమ్మ సుగుణ అనే అమ్మాయికి నెంబర్ ఇవ్వమ్మా అంటుంది. నేను నెంబర్ కూడా చెప్పలేనని అంటున్నాను. అలా మరలా అమ్మ ఫోన్ చేశారేమో, ఫోన్ ఏమో నా రూమ్లో ఉంది, నేనేమో ఇక్కడున్నా. ఇంకా అమ్మ చాలాసార్లు ఫోన్ చేశారని ఇక అప్పుడు ఇంటికల్లా ఆవిడపోయి, అమ్మ నా ఫోను కొంచెం అక్కడ ఉంది తీసుకురాగలరా అని చెప్పాను. చెప్పినప్పుడు వెంటనే ఆవిడపోయి ఫోన్ తెస్తే అమ్మ ఫోన్లు వచ్చి ఉన్నాయి. తర్వాత ఇంకొకరు కూడా ఫోన్ చేస్తున్నారు. మరి ఆ రీతిగా అమ్మ నాకెంతో ప్రార్థన చేశారు, నాకు చాలా నెమ్మది ఇచ్చారు. అయినా తట్టుకోలేని పరిస్థితి. అంతలోనే సుగుణ అనే పాపకు కూడా వాళ్ళు ఫోన్ చేశారు. తను వచ్చి నన్ను ఆటో తీసుకొని వచ్చింది. వెంటనే మధుకిరణ్ సార్ దగ్గరికి హాస్పిటల్కి తీసుకెళ్తే సార్ లేరు, బయటికి వెళ్ళారు వాళ్ళ బాబుని తీసుకురావటానికి ఏమో. ఇంకా సిస్టర్ వాళ్ళేమో ఆగండమ్మా వస్తారంటున్నారు, ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇంకా అంతలోనే మధుకిరణ్ సార్ వచ్చారు. వెంటనే ఏంటక్క అంటే, నేను మాట్లాడలేకపోతున్నాను, పెయిన్ రాత్రి నుంచి కొంచెం ఉంది కానీ నేను దాన్ని లెక్క చేయలేదు, ఎక్కువగా వస్తుందంటే వెంటనే ఓవిరాన్ ఇంజెక్షన్ ఇచ్చారు. ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికి నాకు దేవుడు స్వస్థపరిచారు. యేసయ్య మాత్రమే స్వస్థపరిచారు. అందరిని బట్టి దేవునికి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. అమ్మగారికి నా వందనాలు. కూడి ఉన్న మీ అందరికీ, నా కొరకు ప్రార్థన చేస్తున్న ప్రియులందరికీ నా వందనాలు చెల్లిస్తున్నానండి. వందనాలు. ప్రభు నామనకు గంత కలుగును గాక. సహోదరి పెట్ల దేవుడు చేసిన ఆశ్చర్య కార్యమును బట్టి మనం ప్రభువును స్తుతిస్తాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీతో ఒక మాట మాట్లాడాలి. మీరు చాలామంది వాక్యానికి వచ్చారు, నేను చూశాను. కొంతమంది వాక్యానికి రాలేకపోయారు. వాక్యం అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేను మీతో ఒక మాట అడుగుతాను. యేసు ప్రభు మిమ్మల్ని ఈ దినం మందిరానికి వెళ్ళి ఏం మాట విన్నారు అని అడిగితే ఏం జవాబు చెప్తారు? నేను మాట్లాడాను కదా మీతో, మీరు ఏ మాట విన్నారు అని అడిగితే విన్నోళ్ళు ఏం జవాబు చెప్తారు అనేది ఆలోచన చేసుకోండి. నేను మిమ్మల్ని తిడితే మీకు బాధ అయిపోద్ది. వాక్యానికి రండి రండి అని చెప్తే మీరు లెక్క చేయరు. మిగతా పనులన్నీ చేసుకొని యేసుప్రభు దగ్గరకు వస్తాడా? బుద్ధి లేని కన్నికల వల్లే వస్తే అంతే, తలుపు మూసేస్తాడు దేవుడు. మీ ఇష్టం. నేను చెప్తున్నానని మీరు బాధపడొద్దు. మరి ఇంకొక సహోదరి కూడా సాక్ష్యం చెప్తుందంట, త్వరగా చెప్పాలమ్మా, నువ్వు టైం అయిపోతుంది. దేవుని కృతజ్ఞతలు. మైకు దగ్గర పెట్టుకోవాలి, లేకపోతే అందరికి వినపడదు. అమ్మ సమయం ఇచ్చిన అమ్మకి, ఆత్మీయతలకి నా వందనాలు. అందరికీ నా వందనాలు. నిన్న మేము సువార్త చెప్పడానికి అంటే కాగితాలు అందరికీ ఇవ్వాలి, దేవుని కాగితాలు ప్రకటించాలని పరిచయం చేయడానికి వెళ్ళాము. చాలా పల్లెలకి వెళ్ళాము మేము. వెళ్తే అప్పుడు బాగా జరిగించాడు దేవుడు ఎంతగానో. ఏ అపాయం లేకుండా వచ్చేసాము. పొద్దున వెళ్ళి రాత్రి 11:30 అయింది. వచ్చిన తర్వాత నీరసంగా ఉండింది నాకు. అయితే నీరసంగా ఉన్నప్పుడు దేవుడికి ప్రార్థించుకున్నాను. వాంతికి వచ్చేటట్టు అయింది. అయితే దేవుడికి ప్రార్థించుకున్నా, యేసయ్యా నన్ను స్వస్థపరిచినైనా యెహోవా నేనే. నిర్గమకాండ 15:26లో ప్రార్థించుకున్నాను. ఆ వాక్యం చోటు చేసుకొని నేను జాగ్రత్తగా ప్రార్థించుకొని పండుకున్నాను. వాంతికి అంతా బాగైపోయింది. నీరసం బాగా చేసిన దేవునికి పరిచయంలో కూడా మంచిగా తీసుకొని వచ్చాడు దేవుడు. ఎంతగానో మంచిగా చేసినందుకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. కొద్ది సాక్ష్యం దీవించి ఆశీర్వదించుకుంటా. ప్రభు నామమునకు ఘనత కలుగును గాక. బిడ్డల్ని దేవుడు పరిచయలో వాడుకుంటున్నందుకు దేవుని స్తోత్రము. మరి అలాగే అందరి జీవితాలు ఆశీర్వదించబడితే బాగానే ఉంటుంది.
అదే ఎన్నో శ్రమలు సమస్యలు ఉంటుంది, అయినప్పటికీ పర్వాలేదు, ఆయన పనిలో వాడబడిందని ఎంతో సంతోషంగా చెప్పగలిగింది. విన్న సాక్ష్యాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా యేసు రక్షక, మీకు వందనాలు నాయన, స్తుతి నాయన, స్తోత్రం నా తండ్రి. మీరు మా దేవుడు అయినందుకు స్తోత్రం, మా ప్రభు అయినందుకు స్తోత్రం. మీ జీవవాకులతో మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. అవును ప్రభా, మేము నీ యొక్క ఆత్మను పొందుకొనందే నీ రాజ్యంలో మాకు స్థానం లేదు. అనేకులు ఈ మర్మాన్ని ఎరగక నా తండ్రి ఏదో ఒక విధంగా ఈ లోకంలో జీవిస్తున్నారు. దయతో క్షమించమని అడుగుచున్నాం. ఎవడైనాను నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని మీరు సెలవిచ్చి ఉన్నారు. మీ ఆత్మను నా తండ్రి ఆత్మఫలమును పొందుకొని నీకు సాక్షులుగా మేము ఈ లోకంలో జీవించలాగున మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. సాక్ష్యం చెప్పిన బిడ్డలను బట్టి కూడా స్తుతి స్తోత్రం. వారందరి పట్ల మీరు చేసిన మేళను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడు అయిన దేవా, మీకు కృతజ్ఞతా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లించుకొంచున్నాం. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఎవరికి వారి అవసరాలు తీర్చమని అడుగుచున్నాం. పరిశుద్ధురానికి స్తుతి స్తోత్రం. ప్రేమతో తెచ్చిన కానుకలను దీవించి ఆశీర్వదించండి, అవి మీ పరిచర్య కొరకు వాడుకొనుటకు సహాయం చేయమని అడుగుచున్నాం. పరిశుద్ధురా, ఇవ్వబడిన ప్రతి హస్తమును తిరిగి మీరు 1000 ఆశీర్వాదంగా దీవించమని యాచిస్తున్నాం. అనారోగ్యంతో వచ్చినటువంటి బిడ్డలకు యేసు నిబంధన రక్త ప్రభావంతో స్వస్థత కలుగునుగాక. అంధకార శక్తుల చేత పీడింపడుతున్న బిడ్డలకు యేసు నిబంధన రక్త ప్రభావంతో విడుదల కలుగునుగాక. కుటుంబాల్లో అసమాధానంగా ఉన్నటువంటి బిడ్డలకు మీ సమాధానము దయచేయబడునుగాక. విడిపోయిన కుటుంబాలు యేసు నిబంధన రక్త ప్రభావంతో తిరిగి సమకూర్చబడునుగాక. ప్రభు, ఆర్థిక సమస్యలతో నలిగిపోచున్నటువంటి బిడ్డలకు మీ ధారాళంలోంచి, మీ ధనదిలోంచి మీ సమృద్ధి దయచేయబడునుగాక. నా తండ్రి, రుణ భారములతో నలిగిపోచున్నటువంటి బిడ్డలకు రుణ విడుదల దయచేయబడునుగాక. నా తండ్రి, యవన బిడ్డలు యవన కాలమందు నీ కాడి కింద ఉండినట్లుగా సహాయం చేయబడునుగాక. ప్రతి కుటుంబంలోనూ సమాధానం దయచేయబడునుగాక. విడిపోయిన కుటుంబాలు తిరిగి సమకూర్చబడునుగాక. ఆశ్చర్యకరుడా, సహాయం చేయండి, దీవించండి, కరుణించండి. వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు యేసు నిబంధన రక్త ప్రభావంతో ఏర్పరిచిన వ్యక్తితో వివాహము జరిపించబడునుగాక. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగం దయచేయబడునుగాక. నా తండ్రి, సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు యేసు నిబంధన రక్త ప్రభావంతో సంతాన భాగ్యము దయచేయబడునుగాక. నా తండ్రి, ఏ కొరతతో నీ సన్నిధికి నీ బిడ్డలు వచ్చినప్పటికీ వారి కొరతలు తీర్చగలిగిన దేవుడు మీరొక్కరే ప్రభువా. మేము నీ సన్నిధిలో మొరబెట్టుకొనిచున్నాం, సహాయం చేయండి నా తండ్రి. ప్రతి బిడ్డకి వారి అవసరతలు యేసు నిబంధన రక్త ప్రభావంతో తీర్చబడునుగాక. సహాయం చేయండి, ఆదరించండి, చేయబట్టి నడిపించండి, కృప చూపించండి. ప్రేమతో నా తండ్రి మమ్మల్ని సమకూర్చిన దేవా, మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లించుకొని వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉండగా మీ వాక్యానుసారమైన జీవితం మాకు అందరికీ దయచేసి మమ్మల్ని బలపరచమని, దీవించమని, కరుణించమని బిడ్డలకు ప్రార్థించిన ఉండగా తండ్రి, నా దగ్గర ఎలాంటి శక్తి లేదు, మీరు వారిని తాకండి, ముట్టండి, స్వస్థపరచండి, వారికి కావలసినటువంటి హెచ్చరికలు ఇవ్వండి, సరిచేయండి, పరిశుద్ధపరచి, దీవించి, కరుణించమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను మన్నించుము. మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టు నుంచి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నువ్వై ఉన్నావు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతనాశనం, శిలువ రక్తమే జయం, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలోనున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని సహవాసము కూడి ఉన్న మనకందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక, ఆమేన్. ఆశీర్వాదముల్ మీద వర్షింపచేయు యేసా, ఆశతో నమ్మియున్నాము, నీ సత్యవంతత
హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు.